లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు రోడ్డు మార్గంలో బయలుదేరతారు. ఈ నెల 8న జరగబోయే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కార్యకర్తలు నాయకులకు పులివెందుల్లో అందుబాటులో ఉంటారు జగన్. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మాజీ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కడప విమానాశ్రయం నుంచి పులివెందులకు రోడ్డు మార్గంలో బయలుదేరతారు. ఈ నెల 8న జరగబోయే వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కార్యకర్తలు నాయకులకు అందుబాటులో ఉండనున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, సో ఈ 3 రోజుల పాటు ఇంకా ఏ విధంగా ఉండిపోతుంది జగన్ షెడ్యూల్? ఇంకా ఎవరెవరిని కలవబోతున్నారు? ఏ కార్యక్రమాలకు హాజరవుతారు? గుడ్ మార్నింగ్ సతీష్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఆయన ముఖ్యంగా అయితే కనుక ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయాడని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన ఏదైతే ఆ రెండవసారి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే సొంత నియోజకవర్గానికి అలాగే సొంత జిల్లాకు కూడా పూర్తి స్థాయిలో ఇవాళ మధ్యాహ్నం దాదాపుగా 2 గంటల సమయంలో కూడా ఆయన ఏదైతే కడప విమానాశ్రయానికి కూడా చేరుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ దాదాపుగా మధ్యాహ్నం సమయంలో కూడా ఆయన 1 గంట సమయంలో కూడా ఏదైతే గన్నవరం విమానాశ్రయం నుండి కూడా అక్కడి నుంచి కూడా ఆయన కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి కూడా ఆయన ఏదైతే రోడ్డు మార్గాల ద్వారా కూడా పులివెందులకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన ఈసారి ఖచ్చితంగా 3 రోజుల పాటు కూడా కార్యకర్తలకు అలాగే అభిమానులకు అందరికి కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేందుకు కూడా ఆయన అయితే కనుక ఇప్పటికే షెడ్యూల్ అయితే కనుక పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మరో పక్క చూసుకుంటే కనుక ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే దివంగత నేత అలాగే మాజీ మంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తిస్థాయిలో కూడా ఆయన ఏదైతే ఈ నెల 8వ తేదీ ఆయన జయంతి ఉందో ఆ జయంతికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఆయన ఇవాళ 8వ తేదీకి సంబంధించినటువంటి రోజు కూడా పూర్తిస్థాయిలో పులివెందుల నుంచి కూడా రోడ్డు మార్గాన బయలుదేరి ఏదైతే ఇడుపులపాయలో ఉన్నటువంటి తన తండ్రి సమాధి వద్దకు వచ్చి దాదాపు అక్కడ కూడా కుటుంబ సభ్యులతో కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే కనుక ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడైతే కనుక పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఈసారి అయితే కనుక ఇద్దరు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు మరోపక్క వైఎస్ షర్మిల కావచ్చు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా ఒకే వేదిక పైకి వస్తారన్న మొత్తంగా అయితే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు షర్మిల అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో ఇద్దరు కూడా ఏదైతే తన తండ్రి జయంతి పురస్కరించుకొని కూడా పూర్తిస్థాయిలో ఇద్దరు ఒకే వేదిక మీదకి వస్తారా లేకుంటే కనుక ఇద్దరు కూడా పూర్తిస్థాయిలో ఒకరినొకరు వస్తారా అన్న దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే కనుక 8వ తేదీ తన తండ్రి జయంతిని పురస్కరించుకొని అయితే కనుక 3 రోజుల పర్యటన షెడ్యూల్ అయితే ఖరారు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 3 రోజుల పాటు కూడా రాయలసీమకు చెందినటువంటి ముఖ్య నేతలు ఎవరు ఉన్నారు అలాగే మాజీ ఎమ్మెల్యేలు అలాగే గెలిచినటువంటి ఎమ్మెల్యేలను అలాగే రానున్న రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే కనుక మాజీ ఎమ్మెల్యేలు అలాగే గెలిచిన ఎమ్మెల్యేలతో కూడా పూర్తిస్థాయిలో అయితే సమావేశాలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కొక్క రోజు సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరినీ పిలిపించుకొని ఆయన మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఆయన అయితే కనుక పూర్తిస్థాయిలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన తర్వాత అయితే కనుక మళ్ళీ మరోసారి రెండోసారి అయితే కనుక జిల్లాకు రానున్నారని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి అయితే కనుక ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ఎయిర్పోర్ట్ దిగి మొత్తంగా రోడ్డు మార్గాన్ని అయితే పులివెందులకు అయితే వెళ్ళనున్నారు. 2 రోజుల పాటు కూడా కార్యకర్తలతో బిజీగా గడిపేందుకు ఆయన మొత్తంగా పూర్తి స్థాయిలో సంబంధించిన ఆయన టీం కూడా ఏర్పాటు చేసింది మనం చెప్పుకోవచ్చు సతీష్. థ్యాంక్ యూ సుధీర్.